అందరికీ నమస్కారం. సాయి న్యూస్ కి స్వాగతం. ఇప్పుడే అందిన వార్త. ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం. వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా నోటిఫికేషన్ రూపంలో ముందుగానే మీకు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ సభ్యులు తమ పీఎఫ్ క్లెయిమ్లను త్వరలోనే ఏటీఎంల నుంచి ఉపసంహరించుకోవచ్చని కార్మిక శాఖ ఇటీవల ప్రకటించగా ఈ వ్యాలెట్ల నుంచి సైతం ఈ సదుపాయం కల్పించే దిశగా పనిచేస్తున్నట్లు తెలిపింది. కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ కార్యదర్శి సుమిత్ర దావ్రా దీనిపై స్పందించారు. తమ సొమ్మును ఎంత సులభంగా ఉపసంహరించుకోవచ్చన్న దానిపై సభ్యుల్లో ఆసక్తి నెలకొంది. ఆటో సెటిల్మెంట్లోని క్లెయిమ్ మొత్తం సభ్యుల బ్యాంకు ఖాతాల్లోకి వెళ్తుంది. దాంతో బ్యాంక్ ఏటీఎం నుంచి ఉపసంహరించుకోవచ్చు. క్లెయిమ్ మొత్తం వ్యాలెట్లోకి నేరుగా ఎలా పంపాలన్న విషయమై కొన్ని మార్గదర్శకాలను రూపొందించాల్సి ఉంది. దీనిపై బ్యాంకర్లతో చర్చలు మొదలుపెట్టారు. దీని అమలు విషయమై ప్రణాళికలు అవసరమని పర్యాటక సదస్సుకు హాజరైన సందర్భంగా మీడియాకు సుమిత్ర దావ్రా వివరించారు. ఆర్బీఐను సంప్రదించి త్వరలోనే తగిన ప్రణాళికలు సిద్ధం చేస్తామని చెప్పారు. ఈపీఎఫ్ఓ సభ్యులు అతి త్వరలోనే తమ భవిష్య నిధి క్లెయిమ్ల మొత్తాన్ని ఏటీఎం నుంచి ఉపసంహరించుకునే అవకాశం అందుబాటులోకి రానున్నట్లు ఇప్పటికే ఆ శాఖ ప్రకటించింది. ప్రస్తుతం ఈపీఎఫ్ఓ సభ్యుల ఆన్లైన్ క్లెయిముల ఆమోదానికి 7 నుండి 10 రోజుల సమయం తీసుకుంటుంది. క్లెయిమ్ల పరిష్కారం తర్వాత ఆ మొత్తాన్ని సభ్యుల బ్యాంకు ఖాతాకు బదిలీ చేస్తారు. ప్రతిపాదిత కొత్త విధానంలో సభ్యులకు ప్రత్యేకమైన కార్డులు అందించనున్నారు. వీటి ద్వారా ఏటీఎం నుంచి క్లెయిముల మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చని ఇటీవల ఒక సీనియర్ అధికారి తెలిపారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.